ఓ సీతాఫల చెట్టు చిన్నప్పుడు సన్నగా ఉంటుందన్న. దానికి నీళ్లు పోసే వాళ్ళు ఉండరు. ఎప్పుడైనా వాన పడితే బతకాల. పిల్లకాయలు దానికి కాసిన చిన్న చిన్న కాయలు తెంచుకొని వాటితో గోళీలు కూడా ఆడుకుంటారు. అవును సార్. వస్తా పోతా కర్ర తీసుకొని సీతాఫలం చెట్టుని కొడతారు. అవును సార్. సీతమ్మ వారు ఎంత బాధపడ్డారో సీతాఫలం అన్ని బాధలు పడుతుంది. ఓకే. కానీ ఎక్కడో ఆకుల మాటున ఒక్క కాయని, పెద్ద కాయని దాచిపెట్టుకొని పండిస్తుంది అన్నది వాస్తవం సార్. దాంట్లో మనం అందరం ఈ రేగడి భూముల నుంచి వచ్చిన వాళ్ళంగా మనకి కథ తెలుసు. వానలు లేని భూముల నుంచి వచ్చినాం కాబట్టి మనకి తెలుసు. దాంట్లో అన్న ఆ బరువుకి ఆ కొమ్మ ఏదైతే ఉంటుందన్న సగం ఇరుగుతుందన్న. అవును సార్. ఇరిగిన పక్క గ్రీన్ గా ఉంటదన్న, అటు పక్కది ఎండిపోతుందన్న. అంటే ఆ కొమ్మ చనిపోతూ కూడా సీతాఫలము ఆ పండుకి ఇంకా ప్రాణం పోస్తూనే ఉంటుందన్న. ఆ సీతాఫలం చెట్టు